ఆహార సమస్య. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆంద్రే అన్నాడు, నా దగ్గర అయితే లేదు కానీ ప్రభువా, ఇదిగో పలానా చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అయినా ఈ ఇంతమందికి సరిపోవులే అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, వచ్చిన వాళ్ళందరినీ లైన్లో కూర్చోబెట్టండి అని చెప్పి వాటిని తన చేతిలోకి తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి, అంటే ఉన్న వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించి అక్కడ వచ్చినటువంటి ప్రజలకు, వేలాది ప్రజలకు ఆహారం పంచిపెట్టడం జరిగింది. గమనించాలి, యేసు ప్రభు అక్కడ తనకున్నటువంటి కొద్ది ఆహార పదార్థాలను తన చేతుల్లోకి తీసుకుని దేవుని కృతజ్ఞతతో స్తుతించినప్పుడు, చేతుల్లోకి తీసుకుని కృతజ్ఞతతో కలిగిన వాటిని బట్టి సంతోషించి స్తుతించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు భోజనం చేయటానికి అవకాశం దొరికింది. గమనించాలి వీక్షకులు, పెద్దలు, పిన్నలు, సంతృప్తి సమాధానం అనేటటువంటివి గొప్ప ఆస్తులండి. చాలాసార్లు మనకు అది లేదు ఇది లేదు అని అనుకుంటాం, కానీ ఉన్న వాటిని వినియోగించటం చేత కాదు. మన ఇంట్లో ఉన్న వస్తువులను వాడుకోవటం చేత కాదు. పొదుపు పేరుతోనో, ఇది అనవసరంలో ఈ సందర్భంలో అనే పేరుతోనో కొన్న వాటిని వినియోగించకపోవటం, వాటిని బట్టి సంతృప్తిగా ఉండకపోవటం, వాళ్ళను వీళ్ళను చూచి అదో రకమైనటువంటి పోటీ భావనతో కొన్ని వస్తువులను సమకూర్చుకోవటం సహజంగా ఈనాటి సమాజంలో జరుగుతూ ఉన్న సంగతి. మనకు అవసరమా కాదా అనే దానికంటే వాళ్ళకి వీళ్ళకి ఉంది కనుక నాకు కూడా ఉండాలి, వాళ్ళు వీళ్ళు చదువుతున్నారు కనుక నేను కూడా చదవాలి, లేదా మా పిల్లలన్నా కనీసంగా చదవాలి అనేటటువంటి భావనలో మనం పోటీ పడుతున్నాం. అది మంచిదా కాదా అనేది పక్కన పెడితే, దేవుని సన్నిధిలో దేవుడు అనుగ్రహించినటువంటి మన భౌతిక స్థితిగతులను బట్టి కృతజ్ఞత కలిగి ఉండటం ఆ స్థితిని వర్ధిల్ల చేయటానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతామనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు కొంతమందిని పరిశీలన చేస్తే ఆ కృతజ్ఞతలు చెల్లించటం అంత ప్రస్ఫుటంగా కనబడదు. ఎప్పుడు చూసినా అసంతృప్తిగానే ఉంటారు. కలిగిన వాటిని బట్టి తృప్తిగా బ్రతికేటటువంటి వారు దేవునికి స్తుతులు చెల్లించి, దేవా మరి వీటినైనా నాకు అనుగ్రహించావు, ఇవి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో, వాళ్ళకు కూడా అనుగ్రహించు ప్రభువా అనే సంతృప్తి సమాధానం ఉన్నప్పుడండి ఆ స్థితి మార్పు చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. అది ఆహార రూపంలోనైనా, వస్తువుల రూపంలోనైనా, మరి ఏ ఇతర పద్ధతులలోనైనా అభివృద్ధిని మనం చూస్తాం. యేసు ప్రభు అదే చేశాడు. దగ్గరలో ఉన్న షాపుకి వెళ్ళి భోజనాలు తీసుకురండి, తర్వాత డబ్బులు కడదాం అనే మాట లేదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ కొద్ది వాటిని బట్టి దేవుని స్తుతిస్తే వేలాది మంది ప్రజలకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని అక్కడ ఆనాటి ప్రజలకు, ప్రపంచానికి తెలియచేశాడు. ఈ ఆంద్రేయ ఆ అద్భుతమైన ఆ కార్యం జరగటానికి ఈ ఆంద్రేయ ప్రధాన సాధనంగా వాడబడ్డాడు. యేసు ప్రభు ఏమన్నాడు ఆరంభంలో? మిమ్ములను మనుషులను పట్టే జాలరులుగా చేస్తానన్నాడు. అంటే మనుషులకు ప్రయోజనకరమైన సేవకులుగా చేస్తాను అని దాని అర్థం. ప్రపంచానికి సేవలు అందించేటటువంటి వారుగా మీరుంటారయ్యా, ఇక్కడుంటే ఈ పనితోనే సరిపెట్టుకుంటారు కదా, నన్ను వెంబడించండి అన్నారు. ఆంద్రేయ తన సేవ పూర్తిగా ప్రపంచానికి అందించక ముందు, అంటే తన సేవలు ప్రపంచానికి పూర్తిగా అందించక ముందు ఆరంభంలో ప్రజల ఆకలిని తీర్చటానికి ఓ ప్రయోజనకరమైనటువంటి పనివాడుగా ఆ సందర్భంలో వినియోగించబడటం చాలా ఆశ్చర్యం. చాలామందికి వారికి ఉన్న స్థితిగతులను బట్టి అసంతృప్తి ఎక్కువ, సంతృప్తి లేదు. ఏనాడు కూడా కడుపు నిండిన వారుగా, పర్వాలేదు చాలండి, దేవుడు మమ్మల్ని దీవించాడు, అసలు ఈ స్థాయికి వస్తామని జీవితంలో మేము ఎప్పుడు ఊహించలేదు, ఆ ఉన్నత స్థితిని మాకు ఇచ్చాడు అనే ఆ సంతృప్తిని ఏనాడు వ్యక్తం చేయకుండా ఏదో కోల్పోయినట్లుగా, ఇంకా ఏదో లేనట్లుగా భావిస్తూ ఉన్న వాటిని వినియోగించుకోవటం చేతగాని మనుషులను మన కుటుంబాల్లో, మన సమాజంలో ఈనాడు చూస్తూ ఉన్నాం.
దేవుని మాటను వినటం మనకు శ్రేష్టమైనటువంటిదండి. దేవుని యొక్క మాట ఎలాంటిదని యేసు ప్రభు మరో శిష్యుడైనటువంటి మత్తయి చెప్పాడంటే దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి నేను చదువుతున్నాను బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద పునాది వేసిన బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను వరదలు వచ్చెను గాని వాన కురిసెను వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని వాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు. గాలి విసిరి, అదేలేండి గాలులు వచ్చి ఆ ఇంటి మీదకి గాలులు వచ్చినప్పుడు ఇసుక మీద పునాది వేసి కట్టినటువంటి స్థితిలో ఉన్నందున ఆ ఇల్లు ఆ గాలులకు, ఆ వరదలకు, ఆ ప్రభావానికి పడిపోతుంది అని దాని అర్థం. ఇక్కడ భౌతికంగా మనం కట్టుకునే ఇళ్ల గురించి యేసు ప్రభు మాట్లాడటం లేదు, కానీ జీవితము అనేటటువంటి ఇళ్ళు ఎలా కట్టుకోవాలో యేసు ప్రభు చెబుతున్నాడు. నా మాట విని వాటి ప్రకారం మీరు నడుచుకుంటే స్థిరమైనటువంటి మనుషులుగా ఉంటారు, కదల్చబడని వారుగా ఉంటారు, సంతృప్తి పరులుగా ఉంటారు, సమాజంలో సన్మార్గులై జీవిస్తారు, ప్రశాంతమైనటువంటి జీవితాలు వస్తాయి. నా మాటలు వినకుండా, పట్టించుకోకుండా, లెక్క చేయకుండా, కొన్ని మాత్రమే తెలుసుకుని సర్వము గ్రహించినట్లుగా మిమ్మల్ని మీరు ఘనపరుచుకుంటూ మీ స్థాయిని మీరే పెంచేసుకుని ఘనులుగా ఉన్నట్లయితే ఏదో ఒక రోజున వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలులు వస్తాయి, అప్పుడు జీవితాలు నిలబడటం కష్టం కదా అని చెప్పాడు యేసు ప్రభు. ఆలోచించండి, చాలా సందర్భాలలో ప్రస్తుతాన్ని చూచి మనుష్యుడు గర్విస్తున్నాడు. నాకేంటండి, నాకు చాలా ఉంది, పర్వాలేదండి, కాలు మీద కాలేసి కూర్చున్నా జరిగిపోతుందండి అనేటటువంటి భావాన్ని, సంతృప్తిని సదవగాహనతో వ్యక్తం చేయటం తప్పని నేను అనటం లేదు, కానీ గర్వంతోనూ లేకపోతే లెక్కలేనితనంతోనూ ఆ భావాలను వ్యక్తం చేయటం ఆ మనుషులకు, ఆ కుటుంబాలకు, ఆ స్త్రీలకు, ఆ పురుషులకు మంచిది కాదని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. పరిస్థితులు తారుమారు కావటానికి రోజులు, నెలలు, సంవత్సరాలు పట్టనక్కర్లేదు. కొన్ని నిమిషాలలోనే ఎప్పుడేం జరుగుతుందో, ఏ విధంగా మన జీవితాలు తారుమారవుతాయో మనకు తెలియదు. ఆలోచించండి, యేసును వెంబడించినటువంటి మరో శిష్యుడు పేతురు అనేటటువంటి మనిషి ఎంత ప్రభావము కలిగినటువంటి వాడుగా మారాడో ఒక బైబిలు వచనము ద్వారా నేను మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనంలో భక్తుడైనటువంటి లేదా శిష్యుడైనటువంటి పేతురును గురించి ఈ విధంగా వ్రాయబడింది. ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఇక్కడ జరిగిన సందర్భంలో యేసు శిష్యుడైనటువంటి పేతురు లేదా పీటర్ అనేటటువంటి ఈ శిష్యుడు యేసును వెంబడించి యేసు మాటలు విని ఎంత ప్రయోజకుడయ్యాడు అంటే, ఆ పేతురు జెరూసలేం, ఇప్పటికీ ఉనికిలో ఉన్న యెరూషలేము అనేటటువంటి ఆ పట్టణంలో నడిచి వెళుతున్నాడంట. ఒకరోజు అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు తమ ఇళ్లలో ఉన్నటువంటి రోగులను రోడ్డు మీదకు తీసుకొచ్చారు. రోడ్డు ప్రక్కన మంచాల మీదే ఉంచారు. పలు విధములైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు. ఎందుకు అలా ఉంచారంటే, మహాభక్తుడు యేసు శిష్యుడైనటువంటి పేతురు వస్తున్నాడయా, ఆ పేతురు గారు చాలా ఒత్తిడిగా ఉన్నాడు ఈ ప్రజాసేవలో,
వారిని ఆపి ప్రార్థనలు చేయించుకోవటం భావ్యం కాదు. కనుక వారి పనిని వారు చేసుకునే వీలు కల్పిస్తూ ఆ పేతురు నీడ ఈ రోగుల మీద పడితే వీళ్ళకి చాలా ప్రయోజనం చేకూరుతుంది, వీళ్ళకి స్వస్థత చేకూరుతుంది, వీళ్ళ పరిస్థితి మారిపోతుంది అనే భావనతో వాళ్ళంతటా వాళ్ళు ఆ రోడ్డు ప్రక్కన మంచాల మీద రోగులందరినీ పడుకోబెడితే పేతురు వీధిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పేతురు నీడ వాళ్ళ మీద పడి వాళ్ళందరికీ స్వస్థత చేకూరింది. చాలా ఆశ్చర్యం. అంటే ఒకప్పుడు జాలరిగా ఉన్నాడు, ఓ సామాన్యమైన మనిషిగా ఉన్నాడు. యేసు మాట విని యేసు చెప్పినటువంటి ఆ మాటలకు లోబడి యేసు శిష్యరికంలోకి చేరినందున మహాప్రయోజనకరమైనటువంటి మనిషిగా మారినట్లుగా మనం చూస్తాం. ఇది కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవటానికి కొంత సంక్లిష్టంగా ఉండొచ్చు. నీడబడితే స్వస్థత రావటం ఏమిటండి, నాకు అర్థం కాదు. ఇవి మనం ఎరిగినటువంటి సైన్స్కు వ్యతిరేకం కదా అని ఆలోచనాపరులైనటువంటి మీరు ఆలోచిస్తే నిజమే. నీడబడితే స్వస్థత రావటం అనేది మనం లోతుగా పరిశీలన చేస్తే కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విధంగాను, ఇదేదో మత సంబంధమైనటువంటి మాటగా ఉండే మాట నిజమే. కానీ పెదలారా, విఘ్నులైనటువంటి మీరు ఆలోచిస్తే దైవ సంబంధమైనటువంటి సంగతుల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎరిగినటువంటి పరిజ్ఞానము అన్ని మార్లు అంతగా అవగాహన కలిగించలేదు. దేవుని యందున్నటువంటి విశ్వాసము, ఆ దేవుని పట్ల మనకున్నటువంటి ఆరాధనా భావం ఆశీర్వాదాలను పలు రీతులుగా అనుగ్రహిస్తుంది. అంటే అదృశ్యుడై ఉన్నటువంటి దేవుడు, ఆత్మయై ఉన్నటువంటి దేవుడు మనుషులకు తన యొక్క కృపలను అందించేటటువంటి వాడు. గాలి కంటికి కనబడకపోయినా గాలిని మనం అనుభవిస్తూ ఉన్నట్లుగా ఆ దేవుని యొక్క మహిమలు మానవ జ్ఞానానికి అన్ని మార్లు అర్థం కాకపోయినా అవి మనకు చేకూరుతూనే ఉన్నాయి. ఆ రోగులందరూ లేచి వాళ్ళ మంచాలు వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని వాళ్ళ ఊర్లు వెళ్ళిపోయారు. ఎందుకు ఈ సంగతిని నేను ప్రస్తావించానంటే, భక్తుడైనటువంటి పేతురు ఒకప్పుడు జాలరి, వాళ్ళ సోదరుడైనటువంటి ఆంద్రేయ కూడా జాలరే. కానీ యేసు మాట విని, యేసు సూక్తులు విని, తద్వారా వాళ్ళ జీవితాలు మెరుగుపరుచుకోవాలని తమకున్న స్థితులను వదిలిపెట్టి వచ్చినప్పుడు మెరుగైన ఉన్నతమైన జీవన స్థితిలో ప్రవేశించారు. ఈరోజు నేను మీకు తెలియచేసేది పరిశీలించండి. యేసు వాక్కులు మనిషిని బ్రతికించేవి, మనిషి స్థితులను మార్చేవి, మనిషి యొక్క మనస్సును మార్చేవి, ప్రయోజకులుగా చేసేటటువంటి ఆ దేవుని దివ్యవాక్కులను మీరు పరిశీలించవలసినదిగా మనవి. అంటే ఏంటండి, మా ఉద్యోగాలు వ్యాపారాలు మా పరిస్థితులన్నీ మాని ఆ శిష్యులులాగా యేసు వెంట వెళ్ళాలా అంటే మీరు అలాంటివేమీ చేయనక్కర్లేదు. మీ పనులు మీరు చేసుకుంటూనే, మీ బాధ్యతలు మీరు నిర్వహిస్తూనే యేసు సూక్తులలో ఉన్న భావాన్ని ఆధ్యాత్మికంగా గ్రహించినప్పుడు మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. పరిశీలించండి, ఆలోచించండి. దేవుని యొక్క మాటలు, అమృత వాక్కులు, శ్రేష్టమైనటువంటి వాక్కులను మీవిగా చేసుకుని మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ఉద్యోగ వ్యాపారాదులు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. దేవుడు మీకు ఆయురారోగ్యములు, నెమ్మది, సమాధానములు మీకు ప్రసాదించునుగాక.